హాయ్ అండి. ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ హల్వా అయితే చేస్తున్నానండి. వింటర్లో అయితే మంచిగా క్యారెట్ ఫ్రెష్గా వస్తాయి. ఈ రెడ్ క్యారెట్లు అండి. ఇవి అయితే నేను తురుముతున్నాను. అయితే తురుము పెట్టుకున్నానండి క్యారెట్ బీట్రూట్. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. కడాయి అయితే పెట్టుకున్నానండి. ముందు నేను నెయ్యి చేసి పెట్టుకున్నానండి ఇందాక. అందుకని అదే కడాయిలో నేను అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. తురుము పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ అయితే వేసుకున్నాను కదా. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. మంచిగా అయితే ఫ్రై అయిపోయిందండి. మంచిగా వేగిపోయింది. ఇప్పుడు నేను అరకప్పు పంచదార అయితే వేస్తున్నానండి. అరకప్పు పంచదార అయితే వేసాను. మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడే ఒక కప్పు పాలు కూడా వేసుకుంటున్నాను. నేను మేగడతో వేస్తున్నానండి. కోవా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కోవా అయితే లేదు, అందుకనే మేగడతో వేస్తున్నాను నేను పాలు. మంచిగా మిక్స్ చేసుకొని దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు బీట్రూట్ క్యారెట్ హల్వా. ఇలైచీ పౌడర్ కూడా వేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ సీజన్లో వింటర్లో బాగా దొరుకుతాయి కదండి క్యారెట్లు. ఇలా చేసి పెడితే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.